ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యొక్క అంశం దేవునితో సహవాసం. నువ్వు ఒక విశ్వాసే, నీ దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డవి అని నీకు కూడా తెలుసు. మరి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఆయనను హత్తుకుంటున్నావా? ఆయన ముందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవునితో సహవాసం చేయటం అంటే వీళ్ళు మోకరించి ప్రార్థన చేసేసి ఆమెనేసయ్యా అని వచ్చేయటమేనా? ఎక్కడ నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నట్లు? ఏదో నీ బాధను చెప్పుకుంటున్నావు అంతే. దేవునితో సహవాసం చేయటం అంటే నిరంతరమైన నామస్మరణ చేయటం, యేసయ్య నామాన్ని ఘనపరచటం, వాక్యం చదవటం, అనేక మందికి వాక్యం ప్రకటించటం, నీకు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి మోకరించి ప్రార్థన చేయటం. యేసయ్య నీ హృదయంలోకి వస్తున్నారంటే నేను మోకరించి ప్రార్థన చేసేయాలి. దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే అది. అనేక మందికి నువ్వు సాయం చేయాలి. నిన్ను చూసి అనేక మంది మారాలి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి దేవునితో సహవాసం చేస్తున్నారా అని అనేక మంది చెప్పుకోవాలి. ఆ రోజు హనోక్ గారు ఎలా అయితే దేవునితో నడిచి వెళ్ళిపోయారో పరలోకానికి, అలా నువ్వు కూడా సహవాసం చేయాలి యేసయ్యతో. దేవుడిని దగ్గర నుంచి కోరుకునేది అదే, నువ్వు ఆయనతో సహవాసం చేయాలని. నువ్వు ఆయనతో సహవాసం చేసి చూడు, నీతో ఆయన సహవాసం చేస్తారు. అనేక మందికి గొప్పగా ఆయన్ని చేయబోతున్నారు. ఈ మాటలు వింటే దేవుని తీర్పు నుంచి అయినా మోకరించి ప్రార్థన చేసేందుకు సహవాసం చేయి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈ మాటలు విన్న వాళ్ళందరినీ దేవుడి గురించి ఆశీర్వదించును గాక. ఆమేన్.